వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఆల్రెడీ 10K కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ ఇంపార్టెంట్. లెట్స్ బిగిన్ ద షో. అది ఈ వారం రోజుల నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పుష్ప 2 టికెట్ల రేట్లు, పుష్ప అప్డేట్స్, గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇవే తప్ప కొత్తగా అప్డేట్స్ ఏమి లేవు. కామెంట్స్ లో కూడా దొబ్బుతున్నారు కొత్త అప్డేట్స్ కావాలని. అందుకే ఈ రోజు మనం SSMB 29 కొత్త అప్డేట్స్ తో వచ్చేసాం. ఒకసారి అవేంటో చూద్దాం. మీకు తెలుసు జక్కన్న గారు ఏదైనా వంటకం చేశారంటే అది బాగా కుక్ చేసి దానికి మసాలా, ఉప్పు, కారం బాగా పట్టి ఆ వంటకానికి టేస్ట్ వచ్చేదాకా ఆ సినిమా రిలీజ్ అవ్వదు. బేసిక్ గా జక్కన్న గారు స్టార్టింగ్ డేస్ లో ఏదైనా శిల్పాన్ని చెక్కాలంటే 1-2 సంవత్సరాలు చెక్కేవారు. కాకపోతే ఆఫ్టర్ బాహుబలి మాత్రం శిల్పాన్ని చెక్కాలంటే 5-6 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. ఇదే కొంచెం బాగాలేదు. కమింగ్ బ్యాక్ టు SSMB 29, 1000 కోట్ల బడ్జెట్ అది ఇది అన్నారు. ఓకే, సో ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ అవి వెతకడానికి మన రాజమౌళి గారు కెన్యాలోని అంబోస్లీ నేషనల్ పార్క్ అనే ఒక ప్లేస్ కి అయితే వెళ్లారు. అంటే సినిమా షూటింగ్ చేయడానికి అది ఎంత అనువుగా ఉంటుంది అది ఇది చూసుకున్నారనమాట. అండ్ చాలా మందికి SSMB 29 ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అది ఇది అనుకుంటున్నారు. ఓకే, మీరు అనుకుంటుంది కరెక్టే, ఇది ఫారెస్ట్ అడ్వెంచరే. కాకపోతే ఈ సినిమా స్టోరీ ప్రెసెంట్ లో అయితే జరగదు. ఎందుకంటే ఇది 18th సెంచరీకి సంబంధించిన ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది పీరియాడిక్ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక రేర్ ట్రైబ్ కి సంబంధించిన స్టోరీ అనమాట. సో అందుకోసమే కొన్ని వందల మంది జూనియర్ అసిస్టెంట్లకి ఈ ట్రైబ్ కి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్లీ ఈ పాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కాకపోతే మన కీరవాణి గారి అబ్బాయి శ్రీసింహ మ్యారేజ్ ఇవి ఉండడం వల్ల సినిమా అయితే కొంచెం డిలే అయ్యింది. ఆఫ్టర్ సంక్రాంతి SSMB 29 షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే చేల్సీ ఎలిజబెత్ ఇస్లాం అంటే ఈమె ఒక ఇండోనేషియన్ యాక్ట్రెస్. ఈమె పేరు అయితే గట్టిగా అనిపించింది. కాకపోతే లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే బ్రిటిష్ యాక్ట్రెస్ నవోమి స్కాట్ కూడా ఈ మూవీలో హీరోయిన్ గా చేయబోతున్నారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నవోమి స్కాట్ అంటే చిన్న చితక సినిమాలు అయితే చేయలేదు, మంచి సినిమాలు చేసింది. స్మైల్ అని ఒక హర్రర్ మూవీ ఒకటి వచ్చింది. సో అందులో హీరోయిన్ కూడా ఈ నవోమి స్కాటే. దాంతో పాటు అల్లావుద్దీన్, చార్లెస్ ఏంజల్స్, విజర్స్ ఇలాంటి సినిమాలు కూడా ఈ నవోమి స్కాట్ అయితే యాక్ట్ చేశారు. సో ఈవిడ బేసిక్ గా బ్రిటిష్ యాక్ట్రెస్. అంటే ఈవిడ మదర్ వచ్చి మన ఇండియనే, గుజరాత్ ఆవిడ, ఫాదర్ వచ్చి బ్రిటన్ పర్సన్ అనమాట. సో ఇది హీరోయిన్స్ కి సంబంధించిన అప్డేట్స్. సో ఈ మూవీ కోసం మన బాబు ద బిల్డర్ మహేష్ బాబు గారు తన ఫిజిక్ విషయంలో గానీ, ఆ లుక్ విషయంలో గానీ, గడ్డం ఇదంతా కూడా చాలా కేర్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. కాకపోతే మహేష్ బాబు గారు ఎక్కడో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏదో ఒక లుక్ అయితే బయటకు వచ్చింది. ఆ లుక్ అయితే చాలా అగ్లీగా ఉందండి. అందరూ కూడా జాన్ విక్ లుక్ లా ఉంది అది ఇదని కంపారిజన్ చేశారు కానీ బట్ నాకైతే నచ్చలేదు. కాకపోతే లేటెస్ట్ గా ఇప్పుడు మహేష్ బాబు గారి లుక్ ఏదైతే వస్తుందో ఆ బీర్డ్ గానీ, లాంగ్ హెయిర్ ఇదంతా కూడా మళ్ళీ బాగుంది. కాకపోతే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు అంటే ఈ ఒక్క విషయం మాత్రం డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద ఇంకో 5 సంవత్సరాలు మనం చూడలేం. అప్పటి వరకు మహేష్ బాబు గారిని ఏదో మనం లీక్డ్ ఇమేజ్ గానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఏదైనా టూర్ కి వెళ్తున్నప్పుడు లీక్ అయిన ఫొటోస్ ఇలాంటి వాటిలో చూడడం తప్ప స్క్రీన్ మీద ఇంకో 5 సంవత్సరాలు అయితే మనం చూడలేము. ఇది ఫిక్స్ అయిపోయింది ఫ్యాన్స్ అందరూ. అంటే 5 సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారంటే నేను అనుకోవడం ఏంటంటే సినిమా షూటింగ్ లేట్ అవడానికి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ కాబట్టి కొన్ని వందల మంది క్రూని ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి రియల్ లొకేషన్స్ లో ఆ సినిమాని షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సినిమా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి గారి పర్ఫెక్షన్ వల్ల కూడా సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు రాజమౌళి గారు చాలా సినిమాల్లో క్లైమాక్స్ అయితే నచ్చదు. లైక్ ఛత్రపతి క్లైమాక్స్, మదర్ సెంటిమెంట్ గానీ, లేదా విక్రమార్కుడు క్లైమాక్స్ గానీ, మన బాహుబలిలో ఆ క్లైమాక్స్ లో ఆ తాటి చెట్లతో చేసే అడ్వెంచర్ గానీ, ముఖ్యంగా RRR లో రామ్ చరణ్ గానీ, NTR గారు లాస్ట్ క్లైమాక్స్ లో పైకి ఎత్తుకొని మొత్తం ఆ బ్రిటిష్ సైన్యం మొత్తం ఇద్దరే వితౌట్ వెపన్స్ నాశనం చేసడం, ఇలాంటివి ఇల్లాజికల్ సీన్స్ అన్ని కూడా క్లైమాక్స్ లో ఉంటాయి. సో ఐ హోప్ SSMB 29 లో అలాంటి క్లైమాక్స్ లేకుండా కొంచెం మనకు కన్విన్స్ అయ్యే విధంగా క్లైమాక్స్ ఉంటే బాగుంటదని నా ఫీలింగ్ అనమాట. సో SSMB 29 ఏమో ఫారెస్ట్ అడ్వెంచర్ అంటున్నారు. రాజమౌళి గారు ఎంతవరకు షార్క్ తోని, ఈగతోని, టైగర్ తోని అన్ని కూడా చేసేసారు సినిమాలు. మరి ఇది అడ్వెంచరస్ కాబట్టి ఏమైనా డైనోసార్ ఏమైనా ఉంటుందా? జస్ట్ జోకింగ్. యాక్చువల్లీ ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది కాదు, ఎప్పుడో ఒక 15 years బ్యాక్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమా. ఎందుకంటే మనకి క్షణక్షణం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ ఇలాంటి మూవీస్ అన్ని కూడా చేసిన ప్రొడ్యూసర్ ఉన్నారు KL నారాయణ గారు. సో KL నారాయణ గారు ఎప్పుడో 15 years బ్యాక్ అయితే రాజమౌళి గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. కాకపోతే రాజమౌళి గారు ఉన్న బిజీలో ఈ సినిమా అనేది సైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కుదిరింది కాబట్టి KL నారాయణ గారితో ఈ మూవీ అయితే చేస్తున్నారు రాజమౌళి గారు. అండ్ KL నారాయణ గారితో ఈ మూవీకి మహేష్ బాబు గారు కూడా ప్రొడ్యూసర్ గా ఉంటారు. అంటే ప్రొడ్యూసర్ అంటే ఐ మీన్ ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడం ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ అవి తీసుకోవడం మానేశారు హీరోలు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకి ముఖ్యంగా షేర్స్ తీసుకున్నారు కాబట్టి మహేష్ బాబు గారు కూడా సినిమా ప్రాఫిట్ లో షేర్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ మహేష్ బాబు SSMB 29 సింగిల్ పార్ట్ లో కంప్లీట్ చేసేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 పార్ట్లు అంటే మళ్ళీ ఈ సినిమాకు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ ఆ పార్ట్ 2 కోసం ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేయడం ఇదంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్. అంత ఓపిక కూడా ఎవరికి లేదు, ముఖ్యంగా ఫ్యాన్స్ కి అయితే లేదు. సో మళ్ళీ మీరు సినిమాకి వెళ్ళాక క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2 లో మిగతా స్టోరీ అంతా చూడండి అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.